అలాల్ సర్టిఫికేట్ ఉంది. మొన్న మహారాష్ట్రలో అలాల్ సర్టిఫికేట్ నుంచి అలాల్ సర్టిఫికేట్ మీరు ఎందుకు తీసుకోవాలి, అలాల్ సర్టిఫికేట్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆమోదు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్టిఫికేట్ని హిందూ సర్టిఫికేట్కి ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చింది. ఈ అలాల్ సర్టిఫికేట్ని మన రాష్ట్రంలో ఎందుకు చేంజ్ చేయలేకపోతుంది? అలాల్ సర్టిఫికేట్ ఇప్పటి వరకు ప్రతి దగ్గర అలాల్ సర్టిఫికేట్ కంటిన్యూగా ఎందుకు చేస్తున్నారు? ఇది ఒక సింపుల్గా చెప్తానండి, ఒక సెకండ్లో చెప్తానండి. చెప్పండి. ఇది 80% ఉన్నోడికి 15% ఉన్నోడి సబ్జెక్ట్. ఇది 80% ఉన్నోడు ఒకవైపు, 15% ఉన్నోడు ఒకవైపు, రెండు సబ్జెక్టులు. ఇప్పుడు ముస్లిమ్స్ అలాలు ఉంటేనే తింటారు. అవును, ఒకటి వాళ్ళ ధర్మం, అది వాళ్ళ పద్ధతి, అది హిందువులు మీరు నిర్ణయించుకోండి. వాడు ఇప్పుడు హిందువులు కోసింది అతను తింటలేడు. అలాలంటే ముస్లిం సోదరుడే ప్రేయర్ చేసి కోస్తాడు. అది అంటే వాళ్ళు క్లియర్గా ఉన్నారు, వాళ్ళ ధర్మం కావచ్చు, వాళ్ళ పద్ధతి కావచ్చు, వాళ్ళ నియమాలు కావచ్చు. వాళ్ళని ఎందుకు తప్పు పడతాం? వాడు అలాలు చేస్తాడంటే నా మనిషికి కోస్తే నేను తింటా, వాడి ఉద్దేశం అది. నువ్వు అట్లా నిర్ణయించుకో. నువ్వు గోత్తు తిననప్పుడు నువ్వు వాడు గొత్తు నువ్వు ఎందుకు తింటావు? నువ్వు నిర్ణయించుకో. సింపుల్ అయిపోతుంది కదా, దాని సబ్జెక్ట్ రాదు. ఇక ఆ సర్టిఫికెట్లు ఈ సర్టిఫికెట్లు, ఇక ఆ సబ్జెక్ట్ అంతా ఒకటే దెబ్బకు పోతుంది. నువ్వు గోత్తాడు తిననప్పుడు వాడు గొత్తు నువ్వు ఎందుకు తింటావు?